అందరికీ నమస్కారం అండి. నేను మీ కిచెన్ గార్డెనర్ ప్రధాన్. మన గార్డెన్లో పెరిగిన వాటర్ మెలాన్ కంప్లీట్ జర్నీని ఈ ఒక్క వీడియోలో చూసేద్దాం రండి. మార్కెట్ నుంచి తీసుకొచ్చిన వాటర్ మెలాన్ మనం తినేసి వాటి సీడ్స్ ఎలాగో పడేస్తాం కదా, అలా అన్ని సీడ్స్ పడేయకుండా కొన్ని సీడ్స్ సపరేట్ చేసి అవి కొంచెం డ్రై అయ్యాక డైరెక్ట్గా సాయిల్లో నేను సోయింగ్ చేసేసుకున్నానండి. సోయింగ్ చేసుకున్న 4 డేస్కి అన్ని సీడ్స్ జర్మినేట్ అయిపోయి సీడ్ క్వాలిటీ అంత బాగుందన్నమాట. నేను ఆల్రెడీ ఈ వీడియోస్ అన్నీ మన ఛానల్లో షార్ట్స్లో అప్లోడ్ చేశానండి. షార్ట్స్ చూడని వాళ్ళ కోసం నేను ఈ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. సోయింగ్ నుంచి 20 డేస్కి సీడ్లింగ్స్ ప్రిపేర్ అయిపోయాయి చూడండి. హెల్దీగా పెరిగాయి, ఆకులన్నీ కూడా నీట్గా ఉన్నాయి. మీరు ఒక జాగ్రత్త తీసుకోవాలండి, ఈ సీడ్ సోయింగ్ చేయకముందే మీరు ఓపెన్ ప్లేస్లో వేయండి. ఎందుకంటే ఇది ఒక క్రీపర్ కాబట్టి అక్కడున్న ప్లేస్ అంతా ఆక్రమించేస్తుంది. వాటి వైన్స్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి వేరే మొక్కల్ని పెరగనివ్వదు. ఇంకా 27 డేస్కి మన గార్డెన్ మన కళ్ళ ముందు ఎల్లో కలర్ ఫ్లవర్స్తో కలకల్లాడుతూ కనిపిస్తుందండి. మన ఛానల్లో నేను సోయింగ్ నుంచి హార్వెస్టింగ్ వరకు కంప్లీట్ అయిపోయిన క్రాప్ గురించి ఒక లాంగ్ వీడియోలో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక కంప్లీట్ జర్నీ లాగా. మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఓకే, లేదంటే మనం షార్ట్స్లానే కంటిన్యూ అవుదాము. ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్ నుంచి చిన్న బేబీ వాటర్ మెలాన్స్ మనకి ఫుల్గా కనిపిస్తాయండి. ఇంకా అంత హ్యాపీ అయ్యే లోపలే మనకు ఒక ప్రాబ్లం వచ్చిందనమాట. టర్మైట్స్ అటాక్ చేసేయండి, అదే అండి చెదపురుగులు పట్టేసాయి అనమాట. మనం నేల మీద వేస్తాం కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయండి. అవి మనం క్లియర్ చేస్తూ వెళ్ళాలి. టెర్రస్ ఫార్మింగ్లో కానీ లేకపోతే పాట్స్లో పెడితే ఇన్ని ప్రాబ్లమ్స్ రావు, వస్తాయి కానీ ఇంత ఎక్కువ రావు. కానీ టెన్షన్ పడకండి, అవన్నీ అవుతాయి. మేము వాటరింగ్ చేస్తాం కదా, ఆ వాటరింగ్ చేసినప్పుడే ఆ పైప్తో ఫుల్గా ఒక 2 డేస్ వాటర్ కొట్టేసామండి ఆ చెదపురుగుల పైన. అవన్నీ వాష్అవుట్ అయిపోయి ఇంకా ఆ ప్రాబ్లం మాకు మళ్ళీ తిరిగి రాలేదు. ఇంకా ఇది మన గార్డెన్లో పెరిగిన ఫస్ట్ వాటర్ మెలాన్ అండి. 1 kgకి పైనే ఉంది, ఇంకా హార్వెస్టింగ్ స్టేజ్కి రాలేదని చెప్పి నేను మీకు ముందే చూపిస్తున్నాను. ఉడతలు ఏమైనా డ్యామేజ్ చేసేస్తాయి అని చెప్పేసి. చూసారా, గార్డెన్ మొత్తం స్ప్రెడ్ అయిపోయాయి. ఈ ఆకుల మధ్యలో మీరు వెతుక్కుంటే మీకు చిన్న వాటర్ మెలాన్స్ చాలా కనిపిస్తాయి. ఈ ఆకులే మన వాటర్ మెలాన్స్కి ప్రొటెక్షన్ అండి. లేదంటే బయట పెంచిన వాళ్ళకైతే ఆవులు మేకలు తినేస్తాయి కదా, ఉడతలు డ్యామేజ్ చేసేస్తాయి. అవేమీ లేకుండా ఈ ఆకులే మన వాటర్ మెలాన్స్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి అన్నమాట. మన చేతులతో పెంచేవి మనమే హార్వెస్ట్ చేస్తే ఆ ఆనందం వేరే లెవెల్లో ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే. కాకపోతే మీరు సమ్మర్ సీజన్కి ముందు, అంటే వాటర్ మెలాన్స్ వచ్చే సీజన్కి ముందే మీరు ఒక 2-3 మంత్స్ ముందే వేసేసుకుంటే మీకు ఆ టైంకి కరెక్ట్గా మీకు తినడానికి అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఇంకా ఫస్ట్ వాటర్ మెలాన్ హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను నేను. అది ట్యాపింగ్ చేసి చూస్తున్నామండి, ఆ సౌండ్ బట్టి అర్థమవుతుంది కదా. కట్ చేసి చూసారా, 2 అంటే వైట్ పార్ట్ ఎక్కువ ఉంది రెడ్ పార్ట్ కన్నా. యాక్చువల్గా ఆఫ్ సీజన్లో వేసాం కాబట్టి టేస్ట్ ఉంటుందో లేదో అనుకున్నాం, కానీ చాలా స్వీట్గా ఉందండి. ఇంకా 3 డేస్ ఆగి మిగతా ఇంకా 3 వాటర్ మెలాన్స్ కూడా మేము హార్వెస్ట్ చేసేసాము. మీకు ఈ లాంగ్ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.